ఓం శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు 97వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ఇందులో అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి, జగన్మాత సర్వశక్తి స్వరూపిణి అనే ఒక గొప్ప మహత్తరమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇంకా ముందుగా భజగోవింద శ్లోకాల్లో 7వ శ్లోకం చూద్దాం. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపిన సక్తః. జరుగుతున్న సామాజిక ధర్మాన్ని విశ్లేషణతో కూడా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు శంకర్ల వారు. ఎలా ఉండాలో చెప్తున్నారు కూడా, ఎలా ఉండకూడదో కూడా చెప్తున్నారు. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపిన సక్తః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాలస్తావత్ క్రీడాసక్తః, బాల్యదశలో ఆడుకోవాలి, అందరితో ఆడుకోవాలి, అందరూ పరిగెత్తాలి, దూకుతూ ఉండాలి, ఇలా క్రీడలపై ఆసక్తి ఉంటుంది బాల్యదశలో. బాలస్తావత్ క్రీడాసక్తః, క్రీడలేందు ఆసక్తి ఉంటుంది ఆ దశలో. తరుణస్తావత్ తరుణీసక్తః, యవ్వనం వచ్చింది, అప్పుడు వాడికి దృష్టి ఎక్కడ ఉంటుంది? తరుణి అందే ఉంటుంది. యువకుడు యువతిపై దృష్టి నిలుపుతాడు. ఏ యువతిని చూసినా వాడికి ఆవిడ తన భార్య అయితే బాగుండు అనే భావన ఉంటుంటుంది. అలా విశేషమైన తరుణుల దృక్పథం వేరుగా ఉంటుంది. తరుణస్తావత్ తరుణీసక్తః, బాల్యంలో క్రీడాసక్తత, తారుణ్యంలో యవ్వన దశలో యువతీసక్తత. ఇంకా మూడవది ఏంటి? వృద్ధస్తావత్ చింతాసక్తః. వృద్ధస్తావత్ చింతాసక్తః, వృద్ధాప్యం వచ్చింది, బాధ, చింత, కళ్ళు కనపట్టలేదు, చెవులు వినిపించట్లేదు, అనుకున్న మాట చెప్పలేకపోతున్నాడు, ఒక చోట అడుగు వేయబోయి ఇంకో చోట వేస్తున్నాడు, ఎలా పరిస్థితి, ఏమిటి నా పరిస్థితి అని చింత ఎక్కువైపోతుంది. వృద్ధస్తావత్ చింతాసక్తః. అసలు బ్రహ్మాసక్తి ఎవరికి ఉంది? బాల్యదశలో క్రీడాసక్తత, యవన దశలో తరుణీసక్తత, వృద్ధాప్యంలో చింతాసక్తత. పరమే బ్రహ్మణి కోపిన సక్తః. ఆ పరబ్రహ్మను ధ్యానించుదామనే ఆలోచన ఎప్పుడుంది? అప్పుడుందా, ఇప్పుడుందా, తర్వాత వస్తుందా? ఎప్పుడో తర్వాత ఆలోచిద్దాం, తర్వాత బ్రహ్మ గురించి ఆలోచిద్దాం, పరబ్రహ్మ గురించి ఆలోచిద్దాం అంటే అప్పుడు వస్తుందా? మొదటి నుంచి ఉండాలి. బాల్యంలో కూడా భగవన్నామా సంకీర్తనాసక్తత ఉండాలి. అప్పుడే యవ్వనంలోనూ వృద్ధాప్యంలోనూ కూడా భగవన్నామస్మరణ ఉంటూనే ఉంటుంది. అంచేత ఎప్పుడో సాధిద్దామనుకుంటే సాధ్యం కాదు, ముందు నుంచి ఉండాలి. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపిన సక్తః. ఇప్పుడు 97వ లహరిలో ప్రవేశిస్తున్నాం. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదః హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఎంత అద్భుతమైన భావనండి. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదః హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. హే పరబ్రహ్మ మహిషి, ఆ పరతత్వం, పరమాత్మ, ఆ పరబ్రహ్మ, ఆయన యొక్క పట్టమహిషి, ఆదిదేవుడు యొక్క ధర్మపత్ని ఆదిదేవి, ఆది దంపతులు. ఓ జగన్మాత, నీ గొప్పతనం సామాన్యమైందా? మహామాయా తత్వం నీదే. విశ్వం భ్రమయసి, విశ్వాన్ని భ్రమింపజేస్తున్నావు తల్లి. ఆ శక్తి నీకే ఉంది. కారణం ఏంటంటే
గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిద. హే పరబ్రహ్మమహర్షి, పరబ్రహ్మమున సదాశివుని యొక్క పట్టమహర్షి, ఓ జగన్మాత, హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని పురుషసూక్తంలో చెప్పినట్టుగా ఆ హ్రీ అంటే భువనేశ్వరి, శ్రీ అంటే శ్రీ విద్య. ఇందులో శ్రీ విద్యకు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ, త్వాం ద్రుహిణ గృహిణీం గిరాం దేవీం ఆహుహు. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఇల్లాలు సరస్వతిదేవిగా నిన్ను కొంతమంది చెప్తుంటారు కదమ్మా, వాగ్దేవి అని. ఇంకా కొంతమంది ఏమంటారు, హరే పత్నీం పద్మాం, హరే పత్నీం పద్మాం, శ్రీహరి యొక్క ధర్మపత్ని పద్మాలయ, పద్మిని పద్మహస్త, లక్ష్మీదేవిగా వర్ణిస్తుంటారు. ఇలా 2 రూపాలుగా చెప్తుంటారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, హరసహచరీ మద్రితనయాం, హరసహచరీ మద్రితనయాం. ఆ అద్రితనయ పర్వతరాజు పుత్రి పార్వతిగా అభివర్ణిస్తారు నిన్ను, పరమేశ్వరుడు యొక్క సహచరిగా. కానీ ఈ ముగ్గురు కంటే ఆదిశక్తి ఎవరు ఉన్నారు, ఎవరు? తురియా కాపిత్వం. తురియా ఈ ముగ్గురు కంటే కూడా సరస్వతీదేవి అంటే జ్ఞానశక్తి స్వరూపిణి, లక్ష్మీదేవి ఇచ్ఛాశక్తి స్వరూపిణి, పరమేశ్వరి క్రియాశక్తి స్వరూపిణి, ఈ ముగ్గురి కంటే అతీతమైన స్థితిలో ఉన్నారు. తురియా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. కాపిత్వం ఎవరమ్మా? దురధిగమనిస్సి మమహిమ. ఆమె మహాత్మ్యానికి ప్రభావానికి హద్దులు లేవు. మహామాయా విశ్వం భ్రమయసి, మహామాయాశక్తిగా విశ్వాన్ని భ్రమింపజేస్తున్నావు తల్లి. ముగ్గురు కంటే గొప్పదైన ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మో నువ్వే కదా, పరబ్రహ్మ మహిషి నువ్వే కదా, జగన్మాతవు అని వర్ణించారు. ఓ జగన్మాత, ఆగమ విధులు, ఆగమం అంటే శాస్త్రం, నిగమం అంటే వేదం. ఆగమ విధులు నిన్నే బ్రహ్మదేవుడి భార్య అయిన సరస్వతిదేవి అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు, శ్రీ సూక్తం పఠించేవాళ్ళు, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య శ్రీలక్ష్మీదేవిగా వర్ణిస్తారు. ఇంకా మరికొందరు శైవులు ఏం చేస్తుంటారు, అమ్మా పర్వతరాజపుత్రి పరమేశ్వరుడు భార్య కదా నువ్వు అంటుంటారట. కానీ ఈ ముగ్గురమ్మల కంటే మూలపుటమ్మ ఒకరున్నారు, ఆవిడే మహామాయాశక్తి, ఆవిడే ఆ మణిద్వీపంలో అధివసిస్తూ ఉంటారు అని ఎవరికి తెలుసు? కారణం ఏంటంటే ఈ ముగ్గురమ్మను సృష్టించింది ఆవిడే, ముగ్గురమ్మకు శక్తినిచ్చింది ఆవిడే. మహాలక్ష్మీదేవికి ఇచ్ఛాశక్తినిచ్చారు, సరస్వతిదేవికి జ్ఞానశక్తినిచ్చారు, పార్వతీదేవికి క్రియాశక్తినిచ్చారు. ఆ అమ్మవారు మహామాయాతత్వం. అలాంటి అమ్మవారిని సేవించాలి, ఆమె మమ్మల్ని రక్షించాలి అంటున్నారు. గిరామాహు అంటే అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి, ముగ్గురమ్మల మూలపుటమ్మ. గిరామాహుర్దేవి ద్రుహిణ గృహిణీమాగమవిద. హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం. తురీయా కాపిత్వం దురధిగమనిస్సీమ మహిమా. మహామాయా విశ్వం ప్రమయసి పరబ్రహ్మ మహిషి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.